హాయ్ అండి. డైలీ డియర్స్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు 13th జూలై 2026 కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. ఈరోజు ఫస్ట్ పాయింట్, ఇండియా న్యూజిలాండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రోడ్ మ్యాప్ టు 2030. ఇండియా న్యూజిలాండ్ అనేది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకున్నాయి. రక్షణ, సముద్ర భద్రత, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారం, వాణిజ్యము, వ్యవసాయము, విద్య, టెక్నాలజీ తదితర అంశాలపైన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకున్నాయి. దీని పేరు వచ్చి రోడ్ మ్యాప్ టు 2030 అని పెట్టుకున్నాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోడ్ మ్యాప్ టు 2030 అనేది ఏ కంట్రీతో ఇండియా చేసుకుంది, ఎంఓయూ చేసుకుందని అడిగే ఛాన్స్ ఉంది. ఆన్సర్ వచ్చి న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ క్యాపిటల్ వచ్చి వెల్లింగ్టన్, న్యూజిలాండ్ కరెన్సీ వచ్చి డాలర్. అలాగే హీలియం కొరత, ఈ మధ్య న్యూస్లో హీలియం కొరత అనేది వచ్చింది. హీలియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంఆర్ఐ స్కాన్స్లోను, ఇస్రోలో రాకెట్స్లోను, సెమీ కండక్టర్ చిప్స్ చేసేటప్పుడు చిప్స్లో వాడతారు. ఫైబర్ ఆప్టిక్స్ తదితర వాటిల్లో హీలియంని చాలా ఎక్కువగా వాడతారు. ఇది కొరత అవ్వడం వల్ల ఇది న్యూస్లోకి వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఏంటంటే హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2 అండి. దీన్ని నోబెల్ గ్యాస్ కూడా అని అంటారు. అయితే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ వాయువుకి రంగు, రుచి, వాసన ఏది ఉండదు. అలాగే భారత్ తొలి హైడ్రోజన్ ట్రైన్, ఇది ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. భారత్ తొలి హైడ్రోజన్ ట్రైన్ అనేది స్టార్ట్ చేసింది. దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి, గ్రీన్ ఎనర్జీ వినియోగం పెరుగుతుంది, పర్యావరణానికి ఎంతో మేలు. అలాగే పిఎంఎఫ్ఎంఈ స్కీమ్, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్. దీని ఫుల్ ఫామ్ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్. ఈ స్కీమ్ అనేది 2020లో స్టార్ట్ చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కింద వస్తుంది. సో మీరు కామెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి మినిస్టర్ ఎవరు మీరు కామెంట్ చేయండి. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్ కింద ఎవరైనా తీసుకుంటే 35% వరకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కూడా ఇస్తారు. సో ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.